వరంగల్ ఎపిసోడ్ 1లో వరంగల్ నుంచి దూరంగా ఉన్న ప్రదేశాలు లక్నవరం లేక్, రామప్ప టెంపుల్ వంటివి ఏ విధంగా చేరుకోవాలి, ఎక్కడ ఉండాలి, ఎంత బడ్జెట్ అవుతుంది అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎపిసోడ్ 2లో వరంగల్ టౌన్లో ఉన్నటువంటి 1000 స్తంభాల గుడి, భద్రకాళీమాత టెంపుల్, ఓరుగల్లు కోట గురించి కంప్లీట్గా చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ మీద ఒక లెంపకాయ, లైక్ మీద ఒక మొట్టికాయ వేసేసి వీడియోనైతే కంటిన్యూ చేసేయండి. వరంగల్ నుంచి 60 to 70 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి రామప్ప టెంపుల్, లక్నవరం లేక్ కవర్ చేసుకొని లక్నవరంలోనే నైట్ స్టే చేసి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వరంగల్ టౌన్ వైపు అయితే నేను ప్రయాణం స్టార్ట్ చేశా. మీరు కనుక ఈ ఎపిసోడ్ చూస్తే ఫస్ట్ ఎపిసోడ్ 1 చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఎపిసోడ్ 1 లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఆన్ ది వేలో రిటర్న్ వెళ్తుంటే నన్ను చిచ్చిరిపిడికి లాపేసి ఏదో అడుగుతున్నారు, ఒకసారి ఏంటో మీకు అర్థమైతే చెప్పండి. ఏమైపోయింది? ఎందుకు? ఏం చేయాలి నేను? ఏమి విరిగిపోయింది? ఏం మాట్లాడుతున్నారా? ఎందుకురా డబ్బులు? ఒరే అన్నీ నాకు అర్థం కావట్లేదురా మీరు అన్నది. నాది ఈ ఊరు కాదు. దేనికి ఇవ్వాలరా పైసలు? జాజిర్ అంటే ఊరే మీరు వెళ్ళి చదువుకోవాలిగానే, చదువుకోకుండా ఏ డ్రైవే? స్కూల్ లేదా? మరి స్కూల్కి వెళ్ళొచ్చుగా. ఏదో జాజిర్ ఆడుతాం, డబ్బులు కావాలన్నట్టుగా అడిగారు. జాజిర్ అంటే ఏంటో నాకైతే తెలీదు, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎనీవే రిటర్న్ అయితే అయిపోతున్నాను నేను. రోడ్డు ఖాళీగా ఉన్న ఎండ తీవ్రంగా ఉంది. మార్చిలో ఈ వీడియో షూట్ చేశాను, అప్పటికే ఎండలు గట్టిగా ఉన్నాయి. ఈ టైంలో అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. మొత్తానికి టౌన్కి అయితే చేరుకున్నా. వరంగల్ ట్రాఫిక్ వెల్కమ్ చెప్తుంది. మెయిన్ రోడ్లోనే ఉంటుంది 1000 స్తంభాల గుడి. వరంగల్ టు హనుమకొండ హైవేకి సైడ్లో ఉంటుంది. అటువైపు వెళ్ళాలి నేను. ట్రాఫిక్ని తప్పించుకొని వెళ్ళడానికి అయితే ప్రయత్నిస్తున్నాను. సీజను, సిచ్యువేషన్తో సంబంధం లేకుండా బైక్ డ్రైవ్ చేస్తున్నారు అంటే మాత్రం ఖచ్చితంగా హెల్మెట్ అయితే ధరించండి. హెల్మెట్ లేకుండా మాత్రం డ్రైవ్ చేయొద్దు ప్లీజ్. మెయిన్ రోడ్లో మనకు కనిపిస్తున్న బోర్డ్స్ని ఫాలో అయితే మనం 1000 స్తంభాల గుడి పార్కింగ్ ఏరియాకి అయితే చేరుకుంటాం. ఇదే పార్కింగ్ ఏరియా, చాలా ఎక్కువగానే ఉంది. 4 వీలర్తో వచ్చినా 2 వీలర్తో వచ్చినా ఇక్కడైతే మనం ఈజీగా పార్క్ చేయొచ్చు. పార్కింగ్ ఫీజు లాంటిది అయితే ఎవరు ఏం అడగలేదు. వెహికల్ని పార్క్ చేసేసి టెంపుల్ వైపు అయితే వెళ్ళిపోతున్నాను. పక్కనే ఆనుకొని ఉంటుంది టెంపుల్. దూరం నుంచి అయితే ఈ విధంగా కనిపిస్తుంది. టెంపుల్కి ఈశాన్య భాగంలో ఉన్న ఈ బావి కాకతీయులు తవ్వించారు, ఎప్పటికీ ఎండిపోలేదు అది. టెంపుల్ అయితే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఈ 1000 స్తంభాల గుడినే రుద్రేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ టెంపుల్ గురించి చాలా హిస్టరీ ఉంది, ఒక్కసారి కొంచెం లైట్గా అయితే తెలుసుకుందాం. ఈ చారిత్రక హిందూ దేవాలయం శివుడు, విష్ణువు, సూర్యునికి అంకితం. ఓరుగల్లుని కాకతీయులు పరిపాలిస్తున్న సమయంలో 1163వ సంవత్సరంలో రుద్రదేవుని ఆదేశాల మేరకు ఈ టెంపుల్ అయితే నిర్మించబడిందంట. సుమారు 72 సంవత్సరాలు నిర్మాణం జరిగింది. తుగ్లక్ వంశస్థులు దీని మీద దండయాత్రలు జరిపినప్పటికీ ఇప్పటికీ చెక్కు చెదరకుండా నిలబడి ఉంది ఈ టెంపుల్. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఏ టైంలో అయినా వెళ్ళొచ్చు. ఫ్రీ ఎంట్రీనే. మీరు ఒకవేళ ఏవైనా స్పెషల్ పూజలు, అర్చనలు చేయించుకోవాలనుకుంటే టికెట్స్ అక్కడ ఇస్తారు. టెంపుల్ని మీరు దగ్గరగా అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి పిల్లర్ మీద ఒక నెంబర్ ఉంటుంది. ఈ టెంపుల్లో యూజ్ చేసిన పిల్లర్స్, అలాగే మండపం పిల్లర్స్ అన్నీ కలిపి 1000 పిల్లర్స్.
నంది విగ్రహం విష్ణువునికి ఎదురుగా ఉంటుంది ఈ టెంపుల్లో అయితే. కార్తీక మాసం శివరాత్రి సమయాల్లో చాలా రద్దీ ఉంటుంది. దేశ విదేశాల నుంచి ఇక్కడికి భక్తులు వస్తుంటారంట. టెంపుల్కి ఎదురుగానే మండపం ఉంటుంది. ఈ మండపం 4 వైపులా ఓపెన్లో ఉంటుంది. ఈ మండపంలో ఉపయోగించిన పిల్లర్స్ అలాగే టెంపుల్కి ఉపయోగించిన పిల్లర్స్ అన్నీ కలుపుకొని 1000 అన్నమాట. అందుకే దీన్ని 1000 స్తంభాల గుడి అని అంటారు. ఈ గుడి దగ్గర సినిమా షూటింగ్ కూడా జరిగిందండోయ్. అఫ్ కోర్స్ ప్రభాస్ మూవీ మీకు తెలిసే ఉంటుంది. కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే మర్చిపోకండి. కంప్లీట్గా బయటికైతే వచ్చేసా. ఇక్కడి నుంచి మనం ఒక బోర్డు చూస్తున్నాము, 1000 స్తంభాల దేవాలయం అని. ఇది రోడ్డుగా ఆనుకుని ఉంటుంది కాబట్టి ఎక్కువ నడవాల్సిన అవసరం లేదు. రైల్వే స్టేషన్ నుంచి చాలా ఈజీగా రావచ్చు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో రావచ్చు, ఆటోస్తో కూడా రావచ్చు. నేనైతే ఇప్పుడు రైల్వే స్టేషన్ వైపు వెళ్తున్నాను. టెంపుల్ నుంచి రైల్వే స్టేషన్ ఒక 6 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఎపిసోడ్ 1లో ఆల్రెడీ వరంగల్కి ఏ విధంగా చేరుకోవచ్చు, హైదరాబాద్ నుంచి ఎలా రావాలి అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు డైరెక్ట్గా ఈ వీడియో చూస్తే ఫస్ట్ డిస్క్రిప్షన్లో ఉన్న ఎపిసోడ్ 1 చూసి అప్పుడు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. కాకతీయుల కళాతోరణం కనిపిస్తుంది కదా రైట్ సైడ్లో, అదే రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్కి పక్కనే బస్ స్టేషన్ కూడా ఉంటుంది. ఆటోస్ అవన్నీ ఇక్కడే దొరికేస్తాయి, చాలా ఈజీగా చేరుకోవచ్చు. గూగుల్ మ్యాప్స్ కూడా ఎటువంటి ఇంటరప్షన్ ఉండదు కాబట్టి వరీ అవ్వాల్సిన పని అయితే ఏం లేదు. ఇది వరంగల్ రైల్వే స్టేషన్. ఇది కాకుండా కాజీపేట రైల్వే స్టేషన్ ఇంకోటి ఉంటుంది. ఈ రెండు చాలా ఫేమస్ వరంగల్లో. విజయవాడ నుంచి, వైజాగ్ నుంచి, హైదరాబాద్ నుంచి ఇక్కడికి రెగ్యులర్ ట్రైన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి వరంగల్ కోట. పెద్దగా కోట అంటూ ఏం లేదు, చాలా వరకు మట్టు పెట్టేశారు తుగ్లక్లు. కోట ఏరియాలోకి అయితే మనం ఎంటర్ అవుతాం. టెంపుల్ నుంచి ఒక 8 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఆటోస్తో రావచ్చు, బస్సెస్తో కూడా రావచ్చు. వరంగల్ మరియు హనుమకొండ మధ్యలో సుమారు 19 కిలోమీటర్లుగా వ్యాప్తి చెంది ఉంది ఈ కోట ఏరియా మొత్తం. కాకతీయ గణపతి దేవుడు ప్రారంభించి మనువుడు ప్రతాపరుద్రుడు పూర్తి చేశాడంట. అనేక దాడులకు గురై చాలా వరకు ధ్వంసమైంది. అయినప్పటికీ ఇక్కడ ఈ మ్యూజియంలో ఇవన్నీ భద్రపరిచారు. కాకతీయుల కళాతోరణం అయితే మనం ఇక్కడ చూడొచ్చు. నార్మల్ ఎంట్రీ ఉంటుంది, 20 రూపీస్ టికెట్. అదే కాకుండా ఈవినింగ్ టైంలో లేజర్ షో కూడా ఉంటుంది, 40 రూపీస్ టికెట్. ఈవినింగ్ 6:30 నుంచి 7:20 మధ్యలో తెలుగులో ప్లే చేస్తారు. ఆ తర్వాత ఇంగ్లీష్ ఉంటుంది. మ్యూజియం ఆపోజిట్లో ఒక పార్క్ ఉంటుంది. మీరు కనుక ఫ్యామిలీ చిల్డ్రన్తో కనుక వస్తే ఈ పార్క్కి అయితే తప్పకుండా విజిట్ చేయండి. చిల్డ్రన్ యాక్టివిటీస్ చాలానే ఉన్నాయి. అంతేకాకుండా వెడ్డింగ్ షూట్స్, ఫోటో షూట్స్ లాంటివి అయితే చేసుకోవచ్చు. సమ్మర్లో కూడా కొంచెం చల్లగానే ఉంది ఇది. ఈ కనిపిస్తున్న గుట్ట ఉంది కదా కొండ, దాన్ని ఏకశిల గుట్ట అంటారు. ఓరుగల్లు అని కూడా అదే మీనింగ్ వస్తుంది. ఓరుగల్లు అంటే ఒక కొండ అని అర్థం. ట్రెక్కింగ్ చేయొచ్చు, ఒక 2 మినిట్స్ ట్రెక్కింగ్ ఉంటుంది. పైకి ఎక్కిన తర్వాత బ్యూటిఫుల్ వ్యూ అయితే చూస్తాం. మొత్తం వరంగల్ టౌన్ అయితే కనిపిస్తుంది మనకి. ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉంది, బట్ లోపల విగ్రహం లేదు, ధ్వంసం చేసేసారు అప్పట్లో దాడులు జరిగినప్పుడు. ఇది ఒక శివుని యొక్క టెంపుల్. టెంపుల్ పక్కన ఈ వాచ్ టవర్ ఉంటుంది. దీని మీద నుంచి అప్పట్లో సైనికులు లుక్అవుట్ డ్యూటీస్ చేసేవారు. లోపలికి వెళ్ళడానికి చాలా చిన్నగా ఉంది. ఇంత చిన్న స్పేస్లో ఏ విధంగా ఎక్కేవారో మరి, అంటే అంత ఫిట్గా ఉండేవారు మరి అప్పట్లో. చాలా ఎత్తుగా ఉన్నాయి మెట్లు కూడా ఎక్కడానికి. ఇది మ్యాక్సిమం టాప్ వ్యూ. ఇక్కడి నుంచి అయితే మనం చూడొచ్చు. ఆ కనిపిస్తున్న చెరువు ఉంది కదా, దాన్ని గుండు చెరువు అంటారంట. అక్కడి నుంచి భద్రకాళి టెంపుల్ వైపు అయితే వెళ్తున్నాను నేను. ఆన్ ది వేలో అంటే పక్కనే మనకు కనిపిస్తుంది కుష్ మహల్ అని ఉంటుంది. దీనిలో కూడా ఎంట్రీ ఉంటుంది. కుష్ మహల్ అంటే ప్రశాంతంగా ఉండే మహల్ అని అంటారంట. అన్ని వైపుల నుంచి గాలి వస్తుంది అని అంటారు. అప్పట్లో తుగ్లక్లు ఆక్యుపై చేసిన తర్వాత ఈ మహల్ని నిర్మించారంట. కోట దగ్గర నుంచి ఒక 4 కిలోమీటర్స్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే మనం భద్రకాళి మాత టెంపుల్కి అయితే చేరుకుంటాం. ఈ టెంపుల్కి కూడా చాలా విశిష్టత ఉంది. చాలా పురాతనమైన టెంపుల్.
చాళుక్యుల కాలంలో దీన్ని కట్టారంట. ఆ తర్వాత కాకతీయుల కాలంలో పునరుద్ధరించారు ఈ టెంపుల్ని. ఖచ్చితంగా విజిట్ చేసుకోండి. ఇక్కడికి వచ్చినట్లయితే చాలా పెద్దది, చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. పక్కనే ఒక లేక్ కూడా ఉంటుంది. సమ్మర్ టైంలో అయితే మాత్రం ఎండిపోయి ఉంటుంది, కానీ మిగతా సమయాల్లో మంచిగా ఆహ్లాదకరంగా ఉంటుంది. కాకతీయులు కాళీమాతను ఆరాధ్య దైవంగా పూజించేవారు. శక్తి మరియు రక్షణకు చిహ్నంగా భావిస్తారు కాళీమాతను. టెంపుల్ ఆవరణలో అయితే ఇటువంటి ఏర్పాట్లు చాలా బాగా అనిపించాయి. ఎందుకంటే ఎండ ఏం తగలకుండా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది ఎంట్రన్స్ నుంచే మనకి ఇవన్నీ కనిపిస్తాయి. నవరాత్రి, దసరా, శ్రావణ మాసాల్లో ఇక్కడ చాలా వరకు రద్దీ ఉంటుంది. చాలా ఘనంగా ఇక్కడ సెలబ్రేషన్స్ జరుగుతాయి. అదేవిధంగా చాలామంది కొత్త బైక్లు, కొత్త వాహనాలు కొంటే ఇక్కడికే తెచ్చి ఓపెన్ చేస్తారనమాట పూజ చేసేసి. సో అంతటితో మరి వరంగల్ టూరిస్ట్ ప్లేసెస్ అయితే కంప్లీట్ చేసుకున్నాను నేను. వరంగల్లో మేజర్గా చూడాల్సిన ప్లేసెస్ అయితే ఇవే. ఇవి కాకుండా నేను ఇంకేమైనా మిస్ అయ్యి ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అక్కడి నుంచి రిటర్న్ అయితే అయిపోతున్నాను నేను. ఆన్ ది వేలో స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్ళా. నైట్ టైం ఏ విధంగా ఉంది అనేది మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో చూపిస్తా. నేనైతే నా బైక్కి ఈ ఫ్యూయల్ ట్యాంక్ కవర్ యూజ్ చేశాను. చాలా కంఫర్టబుల్గా అనిపించింది. దీనికి మ్యాగ్నెట్ కూడా ఉంటుంది అండ్ లోపల అన్నీ పెట్టుకోవడానికి స్పేస్ ఉంది అండ్ రైన్ ప్రొటెక్టింగ్ కవర్ ఇచ్చాడు. 2 సైడ్లు పాకెట్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ స్ట్రాంగ్ మ్యాగ్నెట్ ఉంది. సో ట్యాంక్తో చాలా స్ట్రాంగ్గా కనెక్ట్ అవుతుంది. కావాలనుకుంటే ప్రొడక్ట్స్లో ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి.